దర్శకులు యల్లమంచిలి గీత గారి నిర్మాత. సబ్జెక్ట్ రెడీ, మంచి సబ్జెక్ట్ తయారు చేశారు. కాబట్టి మీ అందరి ఆశీస్సులతో ఇంకా వైవి చౌదరి గురించి చెప్పాలంటే సీతారామరాజు నందమూరి హరికృష్ణ గారు నాగార్జున గారితో మొట్టమొదటి సినిమా వారి దర్శకులు సూపర్ హిట్ కొట్టారు, చాలా బాగా తీశారు. దాని తర్వాత లాహిరిలో దాని తర్వాత సీతయ్య, ఎవరి మాట వినడు సీతయ్య సినిమా తీయడం జరిగింది. అద్భుతంగా 3 సినిమా హ్యాట్రిక్ కొట్టాడు ఆయన. అలాగే వాళ్ళ సంస్థ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తి కోరుతూ మీ అందరి ఆశీస్సులతో ఈ సంస్థ వారికి మంచి లాభాలు రావని, అలాగే మా మన్నోడు నందమూరి తారక రామారావు విజయవంతం ముందు సాగాలని కోరుతూ మీ అందరి ఆశీస్సులతో సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు నందమూరి మోహన రూప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మ్యామ్, యువర్ విషెస్. ఇక్కడికి విచ్చేసిన అభిమానులు, మిత్రులు, ఆప్తులు, బంధువులకి అందరికీ నా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మే 12, 2025 మా నందమూరి కుటుంబానికి మరియు నందమూరి అభిమానులకి ఇది మర్చిపోలేని రోజు. మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అన్నగారు అంటే మా తాతగారు 1949 మన దేశం సినిమాతో ఆయన సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఆయన కృషి, పట్టుదల, దీక్ష, ఏకాగ్రత ఆయన అంతటి మహనీయుడిని చేసింది. ఆయన ఎన్నో పాత్రలు పోషించి ధృవతారలాగా మిగిలిపోయారు చలనచిత్ర రంగంలో. ఆయన మొదలుపెట్టిన ప్రయాణం తర్వాత రెండో లెగసీ కింద మా పెద్దనాన్నగారు హీరోగా నందమూరి హరికృష్ణ గారు, మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారు సినిమా ఫోటోగ్రాఫర్గా మా నాన్నగారు నందమూరి మోహనకృష్ణ గారు ముందుకు తీసుకెళ్తాం జరిగింది. అట్లాగే 3వ తరంలో నుంచి వాళ్ళ మనవాళ్ళు కూడా లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ 4వ తరంలో నుంచి అంటే నందమూరి తారక రామారావు బసవరామ తారకం గారి పెద్ద ముని మనవడు నందమూరి హరికృష్ణ గారు లక్ష్మీ కుమారి గారి పెద్ద మనవడు, మా అన్నయ్య పెద్దన్నయ్య జానకిరామ్ నందమూరి జానకిరామ్ ప్రభాదీప గారి పెద్ద కొడుకు ఇవాళ భారత చలనచిత్రకి పరిచయం అయ్యారు. ఆయనే మా నందమూరి తారక రామారావు. మా తాతగారు ఎప్పుడు స్త్రీ పట్ల చాలా గౌరవం చూపించేవారు. అట్లాంటిది న్యూ టాలెంట్ రోర్స్ అనే ప్రొడక్షన్ నెంబర్ 1కి ప్రొడ్యూసర్గా యల్లమంచిలి గీతా గారు ప్రొడ్యూసర్ అయితే, ఆవిడికి సపోర్ట్ ఇస్తానికి మా 3 మేనత్తలు అంటే నందమూరి ఆడబడుచులు ఇవాళ ఇక్కడికి రావటం, సినిమా ఓపెనింగ్ చేయటం విశేషం. అట్లానే మా నాన్నగారు నందమూరి మోహనకృష్ణ గారు ఎన్నో సినిమా ఫోటోగ్రఫీ చేశారు తాతగారికి మరియు మా బాబాయ్ గారికి. చాలా గ్యాప్ తర్వాత ఇవాళ వైవిఎస్ చౌదరి అన్నగారి కోరికపై ఆయన మళ్ళీ ఇవాళ ఆయన మనవడు ఎన్టీఆర్కి ఫస్ట్ ముహూర్తం షాట్ తీశారు. నేను వైవిఎస్ చౌదరి అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లానే వైవిఎస్ చౌదరి గారు తాతగారికి వీర అభిమాని కన్నా కూడా భక్తుడని చెప్పచ్చు. అందుకునే ఇవాళ ఈ పవిత్రమైన స్థలంలో ప్రాంగణంలో వేదికగా ఆయన ఎంచుకోవటం నాకెంతో ఆనందం కలిగిస్తుంది.